మాజీ సీఎం కేసీఆర్తో సమావేశం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామని, బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇలా అరచేతిలో వైకుంఠం చూపించారని పేర్కొన్నారు. ప్రతి డిక్లరేషన్ మీద ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజా సమస్యల మీద ప్రతిరోజు ప్రజల గొంతుకు విప్పుతామన్నారు. మోసాలు దోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పీ సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై, రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో, శాసన మండలిలో మీ ఆవేదనను, మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం. ఇక సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ తమకు సూచించినట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను బలంగా వినిపించాలని చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులను దగా చేసి విజయోత్సవాల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు, పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. పాఠశాలలు, హాస్టల్స్లోని విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. గురుకుల బాట కార్యక్రమం ద్వారా తమ పార్టీ విద్యార్థి విభాగం అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చిందన్నారు. గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఒక కమిటీ రిపోర్టును కేసీఆర్కి అందజేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంలో గురుకులాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. గురుకుల సమస్యలపై కళ్లకు కట్టినట్లు సభలో ప్రభుత్వం ముందుంచాలని ఆదేశించినట్లు కేటీఆర్ చెప్పారు. నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది, ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరుగారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే, గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి. బీఆర్ఎస్ సమావేశం అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ, శాసన మండలిలో గులాబీ ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు చెప్పారన్నారు.
ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు మొదటి శాసనసభలోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. దానిపై సభలో బలంగా మాట్లాడాలని కేసీఆర్ సూచించినట్లు హరీష్ రావు చెప్పారు. శాసన మండలిలో శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారెంటీల అమలు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు భేటీ కొనసాగింది. సోమవారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేశారు.